రెండుసార్లు ప్రధానిగా చేసి వరుసగా మూడోసారి మళ్లీ ప్రధాని సీట్లో కూర్చోవడం మామూలు విషయం కాదు. భారత రాజకీయ చరిత్రలో నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ సాధించిన ఘనత మోడీకి దక్కింది. ఇప్పుడు మోడీ 3.0 ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. ఈసారి బీజేపీ గవర్నమెంట్ లో మన సౌత్, ముఖ్యంగా టీడీపీ జనసేన కూటమి కీలకంగా మారింది. టీడీపీ జనసేన సునామీ విజయాలతో ఎక్కువ లాభం పొందింది మోడీనే. చాలా కాలం తర్వాత మళ్లీ చంద్రబాబు ఢిల్లీ పాలిటిక్స్ లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. కేంద్రంలో ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబుది కీలక పాత్ర. అలాగే పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన గౌరవం దక్కింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతు కీలకం. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ టీడీపీ. అందువల్ల ప్రభుత్వ ఏర్పాటుకి టీడీపీ కీ పిల్లర్ అయింది. మిత్రపక్షాలతో మోడీ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లు పెద్దగా కలవని మోదీ, చంద్రబాబు పక్కపక్కనే కూర్చోవడం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కూటమిలో చంద్రబాబుకు ఫస్ట్ ప్రియారిటీ లభించింది. ఇది ఏపీకి మంచిదే. ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతుతో మోడీ మూడోసారి దేశ ప్రధానిగా రికార్డ్ సృష్టించారు.